వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా అందిస్తుంది. ఈ కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1, 2, 3, 4 అలాగే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ వీటన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇలా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ ప్రీ పీడిఎఫ్ మీరు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా ఉచితంగా పీడిఎఫ్ని కూడా తీసుకోండి. ఇక ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్సే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఫుల్ కంటెంట్ జస్ట్ 499తో అందించడం జరుగుతూ ఉంది. సో ఆ క్లాసెస్ కావాలి అని అనుకున్నా కూడా మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఐకాన్ ఇండియా అశోక్ నగర్ కేంద్రంగా ఆఫ్లైన్ గ్రూప్స్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ నూతన బ్యాచ్లలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మాకు కాల్ చేసి మీరు అశోక్ నగర్లో జరుగుతున్నటువంటి గ్రూప్స్ క్లాసెస్ కోసం ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్గా ఇక్రిసాట్ గురించి మాట్లాడుకుందాం. సరే ఏంటి సార్ ఈ ఇక్రిసాట్ అంటే? ఇది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాఫిక్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఈ ఇక్రిసాట్కి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఇంపార్టెంట్ అయ్యింది అని అంటే ఇక్రిసాట్ 50వ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. 1972లో ఈ ఇక్రిసాట్ అనేది భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. సార్ ఇక్రిసాట్ భారతదేశంలో ఎక్కడ ఉంది సార్ అని అంటే ఇది తెలంగాణలో పటాన్ చెరువు దగ్గర ఉందండి. ఇక్రిసాట్కి సంబంధించినటువంటిది ఎక్కడ? పటాన్ చెరువు, తెలంగాణ అని అంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పటాన్ చెరువులో ఇక్రిసాట్ అనేది 1972లో స్థాపించడం జరిగింది అని అంటున్నాం. ఇప్పుడు 2022లో ఉన్నాం కాబట్టి ఈ 2022 ఈ రోజున 50 సంవత్సరాలకి సంబంధించినటువంటి స్వర్ణోత్సవ వేడుకలు ఇక్రిసాట్లో జరుగుతూ ఉన్నాయి. ఏమంటున్నాం? స్వర్ణోత్సవ వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇలా జరుగుతున్నటువంటి ఈ స్వర్ణోత్సవ వేడుకలకి సంబంధించి ఎవరు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ వేడుకలకి హాజరయ్యారు. దేనికి సంబంధించి? ఇక్రిసాట్లో జరుగుతున్నటువంటి ఈ వేడుకలకి 50 వసంతాలకి సంబంధించినటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సరే ఇక్రిసాట్ని ఇంకా సింపుల్గా చెప్పాలని అంటే ఇది గ్రామీణాభివృద్ధికి సంబంధించి వ్యవసాయ పంటల పరిశోధన కేంద్రం. సింపుల్గా ఏంటి అని అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించి వ్యవసాయ పంటల పరిశోధన కేంద్రం అని అంటున్నాం. ఏంటి? పంటల పరిశోధన కేంద్రం అని అంటున్నాం. సార్ మరి మోడీ గారు ఈ 50 వసంతాల వేడుకలను ప్రారంభించారు అని అంటున్నాం. ఇందులో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉందా అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇక్రిసాట్కి సంబంధించినటువంటి లోగోని, స్టాంప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏమంటున్నాం? లోగోని, స్టాంప్ని ఈ రెండింటిని కూడా విడుదల చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్రిసాట్లో మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు భారతదేశం ఇప్పుడు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయానికి. ఏ వ్యవసాయానికి అని చెప్పేసి మాట్లాడారు? సేంద్రియ వ్యవసాయానికి, అలాగే డిజిటల్ వ్యవసాయానికి, డిజిటల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటున్నాం. సో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సరే ఇక్కడ మనం డిజిటల్ ఫార్మింగ్ అని అంటున్నాం. డిజిటల్ ఫార్మింగ్ అంటే ఏంటి అని అంటే ఇటీవల వ్యవసాయ రంగంలో డ్రోన్లని ప్రవేశపెట్టాలి, డ్రోన్స్ వినియోగం పెరగాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిఫరెంట్ పాలసీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇలా భారతదేశంలో ఉన్నటువంటి 80% పైన ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా లబ్ధి జరిగేలాగా వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టడమే కాదు అలాంటి డిజిటల్ ఫార్మింగ్ విధానాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడారు మోడీ గారు. సో ఇలా ఎక్కడ అని అంటున్నాం? హైదరాబాద్ పటాన్ చెరువులో ఉన్నటువంటి ఇక్రిసాట్కి సంబంధించి వివిధ దేశాలలో కూడా ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. సో ఈ ఇక్రిసాట్ అనేది ఇంకా దేనికోసం వర్క్ చేయడం జరుగుతూ ఉంది అని అంటే
ఈ వ్యవసాయ పంటల పరిశోధనలతో పాటు ఎక్కడైతే తక్కువ వర్షపాతం ఉంటుందో, మధ్యస్థ వర్షపాతం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి భూభాగాలపైన ప్రత్యేకమైన పరిశోధనలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఇది అలాగే ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఉందో దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ లాగా కూడా ఇక్రిసాట్ అనేది పనిచేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా ఈ ఇక్రిసాట్కి సంబంధించినటువంటి అంశాన్ని, ఇక్రిసాట్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి 50 years సెలబ్రేషన్స్ గురించి, ఇవి ప్రారంభించినటువంటి మోడీ గారి గురించి, మోడీ గారు ఆవిష్కరించినటువంటి లోగో స్టాంప్ గురించి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఇక్రిసాట్ అబ్రివేషన్ అడిగినా, అలాగే ఇక్రిసాట్కి సంబంధించి 50 వసంతాల గురించి అడిగినా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ ఇక్రిసాట్కి సంబంధించి 50 years సెలబ్రేషన్స్ని మోడీ గారు ప్రారంభించారు అనేది ఇప్పుడు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇక దీని తర్వాత మనం నెక్స్ట్ మరొక అంశాన్ని తెలుసుకుందాం. అదే ఏమంటున్నాము అని అంటే బ్లూ ఎకానమీ అని అంటున్నాం. సో బ్లూ ఎకానమీ అని అంటే ఏంటి అని అంటే సింపుల్గా దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే నీలి ఆర్థిక వ్యవస్థ. సో నీలి ఆర్థిక వృద్ధి. మరి ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి ఇటీవల భారతదేశానికి సంబంధించినటువంటి ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ ఇంద్రజిత్ సింగ్ గారు ఏమన్నారు అని అంటే బ్లూ ఎకానమీ భారతదేశానికి సంబంధించి 6th డైమెన్షన్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏమంటున్నాం? బ్లూ ఎకానమీ అనేది భారతదేశానికి సంబంధించి 6th డైమెన్షన్గా 2030 వరకు ఉండబోతుంది అని చెప్పేసి చెప్పారు. సరే, ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి అసలు ఏంటి సార్ ఈ బ్లూ ఎకానమీ అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో, ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో అంటే మనకి సముద్రాలు ఉన్నాయి కదా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అలాగే అరేబియా మహాసముద్రం. సో ఇలా ఉన్నటువంటి ఈ సముద్రాలలో దొరికేటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించుకోవడంతో పాటు ఈ తీర ప్రాంతాల ద్వారా జరిగేటువంటి పర్యాటక రంగం కావచ్చు, ఈ తీర ప్రాంతాల ద్వారా జరిగేటువంటి బిజినెస్ ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా బ్లూ ఎకానమీలో భాగంగా చూడడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థలో రానున్నటువంటి కాలంలో జీడిపిలో 4% దీని పాత్ర ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎంత అని అంటున్నాం? 4% జీడిపిలో దీని పాత్ర ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో, స్థూల దేశోత్పత్తిలో అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇంత 4% అంటే చాలా ఎక్కువ, అది ఓన్లీ బ్లూ ఎకానమీ ద్వారా అని అంటున్నారు. సో ఇలా బ్లూ ఎకానమీకి ప్రియారిటీ అనేది ఉంది. మరి భారతదేశానికి సంబంధించినటువంటి తీర ప్రాంతం ఎంత ఉంది అని అంటే ఎగ్జాక్ట్గా 7,517 కిలోమీటర్లు ఉంది. యావరేజ్గా సుమారుగా అని చెప్పాల్సి వచ్చినప్పుడు 7,500 కిలోమీటర్లు అని అంటాం. కానీ ఎగ్జాక్ట్గా తీర ప్రాంతం పొడవెంత భారతదేశానికి సంబంధించి అని అంటే 7,517 కిలోమీటర్లు, 17 కిలోమీటర్లు. ఓకేనా? సో 7,517 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ తీర ప్రాంతానికి సంబంధించి మొత్తం 9 రాష్ట్రాలు ఈ తీర ప్రాంతానికి సంబంధించి కీలక పాత్రను పోషిస్తున్నాయి. అలాగే ఈ తీర ప్రాంతాల ద్వారా 12 మేజర్ పోర్ట్స్ అనేవి భారతదేశానికి ఉన్నాయి. సో ఈ 12 మేజర్ పోర్ట్స్ 9 రాష్ట్రాల గుండా విస్తరించి ఉన్నటువంటి ద్వీపకల్ప అంటే 3 వైపుల నీరున్నటువంటి ఈ భారతదేశానికి సంబంధించి బ్లూ ఎకానమీ అనేది అత్యంత కీలకంగా 6th డైమెన్షన్గా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి 2025 కల్లా లక్ష్యం ఎంత పెట్టుకున్నారు అని అంటే $5 ట్రిలియన్ డాలర్స్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అయితే 2030 కల్లా 2030 కల్లా $10 ట్రిలియన్ టార్గెట్ని రీచ్ కావాలి అని చెప్పేసి భారత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఈ టార్గెట్స్తో పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో బ్లూ ఎకానమీ అనేది కీలకం కాబోతుంది అని చెప్పేసి మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. సో ఇలా
ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి ఇండియా గవర్నమెంట్ అనేది కొన్ని స్కీమ్స్ని రన్ చేస్తూ ఉంది. ఒకటి ఏంటి అంటే డీప్ ఓషన్ మిషన్. సో ఈ డీప్ ఓషన్ మిషన్కి సంబంధించి సముద్రాలలో ఉన్నటువంటి సజీవ నిర్జీవ వాటి ద్వారా లభించేటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మార్కెట్ చేసుకోవడానికి ఈ డీప్ ఓషన్ మిషన్ అనేటువంటి దానిని రన్ చేస్తూ ఉన్నారు. ఇక అలాగే భారత్ నార్వే టాస్క్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంది. సముద్ర ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాలలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి వాటిని క్లియర్ చేసేందుకోసమని ఈ టాస్క్ ఫోర్స్ భారత్ నార్వే కలిపి నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్ట్ని కూడా మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక సాగర్మాల ప్రాజెక్ట్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే భారతదేశానికి దిగుమతి అయ్యేటువంటి వాటిని సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా ఇంకా పెంచాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటి, రెవెన్యూ అనేది పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న పోర్ట్స్ కానీ, పెద్ద పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ, అందులోకి సంబంధించినటువంటి ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిపోతుంది కదా, సో దాన్నంతా కూడా డెవలప్ చేయాలి. అంటే టెక్నాలజీని బాగా సాగర్మాల ప్రాజెక్ట్కి సంబంధించి వాడుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది. ఇక దీంతో పాటు ఓస్మార్ట్, ఇదే టెక్నాలజీ పరంగా కూడా పోర్ట్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ స్కీమ్స్ గురించి, ఈ మిషన్స్ గురించి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేనికి సంబంధించి అంటే బ్లూ ఎకానమీకి సంబంధించి. సో ఇలా పోర్ట్స్ని డెవలప్ చేయడం, డిఫరెంట్ మిషన్స్ని చేపట్టడం ద్వారా సో ఏం అవసరమో అది డెవలప్ అయి అలాగే బ్లూ ఎకానమీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు మరొక అంశం ఏంటి అని అంటే ఈ బ్లూ ఎకానమీ అనేటువంటి కాన్సెప్ట్ అసలు ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది. సో బ్లూ ఎకానమీ అనేది గుంటర్ పాలీ అనేటువంటి రైటర్ 1992లో తను రాసినటువంటి పుస్తకంలో పరిచయం చేయడం జరిగింది. బ్లూ ఎకానమీ గురించి 2012లో చర్చలు ప్రారంభమయ్యాయి. సో ఈ ది బ్లూ ఎకానమీ కాన్సెప్ట్ ద్వారా 10-year కాన్సెప్ట్స్, 100 ఇన్నోవేషన్స్, 100 మిలియన్ జాబ్స్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ది బ్లూ ఎకానమీ ద్వారా చెప్పినటువంటి సింపుల్ డెఫినేషన్ ఏంటి అని అంటే, నిర్వచనం ఏంటి అని అంటే 10 years టార్గెట్. అంటే ఇప్పుడు మనం 2019లోనే ది బ్లూ ఎకానమీని భారతదేశానికి సంబంధించి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో 20 నుంచి 30 కల్లా దీని లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ది బ్లూ ఎకానమీకి సంబంధించి 10 years టార్గెట్, 100 ఇన్నోవేషన్స్ అని అంటున్నాం, అలాగే 100 మిలియన్స్ జాబ్స్ అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఈ డెఫినేషన్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు బ్లూ ఎకానమీ డ్రాఫ్ట్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని కూడా భారత్ తయారు చేయడం జరిగింది. ఇగో యూజెస్ స్మార్ట్ షిప్పింగ్, అలాగే ఇంక్లూజివ్ అండ్ ఇంప్రూవ్ లైవ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక రెన్యూవబుల్ ఎనర్జీకి కూడా సముద్రాలని వాడాలి అనేది ఇంకొక అంశం. దీంతో పాటు బేస్డ్ ఆన్ సస్టైనబుల్ ఫిషరీస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక క్రియేటింగ్ జాబ్స్, రెడ్యూసింగ్ పావర్టీ అండ్ హంగర్ అని అంటున్నాం. టేక్ యాక్షన్ అగేనిస్ట్ ద ఇల్లీగల్ ఫిషింగ్ అని చెప్పేసి అంటున్నాం, సముద్ర దొంగతనాలను నిరోధించడం. అలాగే ఈ లైఫ్ అండ్ ఓషియన్స్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రొటెక్ట్స్ కోస్టల్ కమ్యూనిటీస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక అలానే ఈ మెరైన్ అండ్ ఓషియన్ పొల్యూషన్ని అరికట్టేందుకే ఇంతకుముందు మనం భారత్, నార్వే కలిసి పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ది బ్లూ ఎకానమీని సాధించేందుకు బ్లూ ఎకానమీని 6th డైమెన్షన్గా వాడబోతున్నాము అని చెప్పేసి, అలాగే ఈ బ్లూ ఎకానమీ డ్రాఫ్ట్ పాలసీ డాక్యుమెంటేషన్ గురించి ప్రత్యేకంగా ఇటీవల ప్రస్తావించారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. 2019లోనే ది బ్లూ ఎకానమీ డ్రాఫ్ట్ పాలసీ డాక్యుమెంట్ అనేది రూపొందించడం జరిగింది భారతదేశంలో. సో ఇలా బ్లూ ఎకానమీ కాన్సెప్ట్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఎనీ ఎగ్జామ్ దీని గురించి ఏది వచ్చినా ఈ సమాచారాన్ని మీరు బేసిక్గా గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే NROL 87 మిషన్ అని అంటున్నాం. సో ఇది నేషనల్ రీకనైసెన్స్ ఆఫీస్ లాంచెస్ అండి. సో మరి ఇది దేనికి సంబంధించింది అని అంటే US మిలిటరీకి సంబంధించినటువంటి నిఘా ఉపగ్రహం అని అంటున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల
దీనిని ఎవరు ప్రయోగించడం జరిగింది అని అంటే స్పేస్ ఎక్స్ అనేది ప్రయోగించడం జరిగింది. ఈ స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ స్థాపించినటువంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఇది అమెరికా బేస్డ్గా చాలా ఉపగ్రహ ప్రయోగాలను అంటే శాటిలైట్స్ని కక్షలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. స్పేస్ ఎక్స్కి రీయూజబుల్ రాకెట్స్ అనేవి ఉన్నాయి. అదే ఫాల్కన్ 9 అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఏం చేసినారు అని అంటే ఈ NROLకి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్ని కిలోమీటర్ల కక్షలోకి తీసుకెళ్ళి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు అని అంటే 512.7 కిలోమీటర్ల కక్షలోకి తీసుకెళ్ళి అంత దూరం తీసుకెళ్ళి కక్షలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రాకెట్ అని అంటున్నాం? స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కన్ రాకెట్ అంటున్నాం. ఏ శాటిలైట్ని అని అంటే NROLకి సంబంధించినటువంటి శాటిలైట్ అని అంటున్నాం. ఓకేనా? ఇక దీన్ని ఇంకా ఏమని పిలుస్తున్నాం ఈ ఆర్బిట్ని అని అంటే ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ శాటిలైట్ ఆర్బిట్ని ఏమని అంటున్నాం అని అంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అలాగే హీలియో సింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ NROL అనేటువంటి మిషన్ ఎప్పటి నుంచి పనిచేస్తుంది అని అంటే 1961 నుంచి కూడా ఇది పనిచేయడం జరుగుతూ ఉంది. ఇది అమెరికాకి సంబంధించినటువంటి నిఘా ఉపగ్రహాలని శాటిలైట్స్ని తయారు చేసి పంపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు నాసా పంపించేటువంటి ఈ శాటిలైట్ని ఇప్పుడు స్పేస్ ఎక్స్ ద్వారా పంపించడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇటీవల స్పేస్ ఎక్స్ శాటిలైట్స్ ప్రయోగానికి సంబంధించి ఏ శాటిలైట్ ప్రయోగాలను చేసింది, ఇంకా ఏ శాటిలైట్ ప్రయోగాన్ని చేయబోతుంది అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ రీసెర్చెస్కి సంబంధించి మన నాలెడ్జ్ ఎలా ఉంది అని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు ఎగ్జామ్లో. అప్పుడు మనం 100% ఆన్సర్ చేయాలి. సో మీకు ఇంతకు ముందు క్లాస్లో నేను ఇటలీకి సంబంధించినటువంటి భూ పర్యవేక్షణ శాటిలైట్ గురించి చెప్పాను. అది ఏంటి అని అంటే కాస్మోస్ సెకండ్ జనరేషన్ శాటిలైట్. దీని ఇటలీకి సంబంధించినటువంటి పరిశోధకులు ఇటాలియన్కి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు కలిసి డిజైన్ చేయడం జరిగింది. ఈ శాటిలైట్ని కూడా ఎవరు ప్రయోగించారు అని అంటే ఏ రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది అని అంటే స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కన్ రాకెట్ ద్వారానే ప్రయోగించడం జరిగింది అనేది మనం చెప్పినాం. సో ఇప్పుడు అదే స్పేస్ ఎక్స్ దేన్ని ప్రయోగించింది అని అంటే NROL 87 మిషన్కి సంబంధించి నిఘా ఉపగ్రహాన్ని నిఘా శాటిలైట్ని కూడా స్పేస్ ఎక్స్ ఫాల్కనే ప్రయోగించింది. ఇంకా దీని తర్వాత ఏం చేయబోతుంది ఈ స్పేస్ ఎక్స్ అని అంటే ఒక 49 స్టార్లింక్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ని కూడా ప్రయోగించబోతుంది స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్. సో సార్ స్టార్లింక్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ ఏంటి అని అంటే ఇప్పటివరకు మనం కమ్యూనికేషన్స్కి సంబంధించి ఏదైతే ఇంటర్నెట్ ఉందో అది టవర్స్ ద్వారా తీసుకుంటున్నాము, ఫైబర్ కేబుల్ ద్వారా తీసుకుంటున్నాం. నెక్స్ట్ త్రూ శాటిలైట్ ద్వారా డైరెక్ట్ ఇంటర్నెట్ అనేది అందించబోతున్నారు. అదే స్టార్లింక్ కాన్సెప్ట్. అలా అంటే శాటిలైట్ ద్వారా డైరెక్ట్ మీ మొబైల్కి ఇంటర్నెట్ అనేది వస్తుంది. దానిలో మధ్యలో మీకు ఫైబర్ కేబుల్స్ ఉండదు, అలాగే టవర్స్ ఉండవు. సో ఇలాంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రయోగాల్ని కూడా ఎవరు చేయబోతున్నారు అని అంటే ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కన్ రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ స్టార్లింక్ దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామే ఆ శాటిలైట్స్ని కూడా ప్రయోగించబోతుంది. సో ఇలా ఈ మొత్తం కాన్సెప్ట్ని కూడా గుర్తుంచుకోండి. వెరీ సింపుల్. ఇక్కడ క్వశ్చన్ ఒక్కటే, ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయాలి. ఇటీవల స్పేస్ ఎక్స్ ప్రయోగించినటువంటి శాటిలైట్స్ ఏవి అని అడుగుతారు. సో దీన్ని డిస్క్రిప్టివ్లో రాయాలి అని అంటే ఇటలీకి సంబంధించినటువంటి కాస్మో సెకండ్ జనరేషన్కి సంబంధించినటువంటి శాటిలైట్ గురించి రాయాలి. అలాగే ఇప్పుడు అమెరికాకి సంబంధించి నిఘా ఉపగ్రహం NROL గురించి రాయాలి. అలాగే నెక్స్ట్ స్టార్లింక్కి సంబంధించిన శాటిలైట్స్ని కూడా కక్షలో ఆర్బిట్లో ప్రవేశపెట్టబోతుంది స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9, దాని గురించి రాయాలి. అసలు ఫాల్కన్ 9 రాకెట్ గురించి రాయాలి అని అంటే ఇది రీయూజబుల్ రాకెట్ అనేది దానికి నిర్దేశించినటువంటి కక్షలోకి వెళ్ళి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ సేమ్ తిరిగి కిందికి రావడం జరుగుతూ ఉంది. సో దీన్ని క్రియేట్ చేసినదే స్పేస్ ఎక్స్ కంపెనీ. ఇంతకుముందు నాసా కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో కానీ ఇతర దేశాలలో ఉన్నటువంటి అంతరిక్ష సంస్థలు రాకెట్స్ అనేవి తయారు చేస్తే కేవలం ఒకసారి మాత్రమే వాటిని యూజ్ చేసే అవకాశం ఉండేది. కానీ స్పేస్ ఎక్స్ డిజైన్ చేసినటువంటి ఫాల్కన్ రాకెట్ ఏంటంటే రీయూజబుల్ రాకెట్. ఓకేనా? దీని వలన శాటిలైట్స్ని కక్షలో ప్రవేశపెట్టడానికి చాలా తక్కువ ఖర్చు అనేది అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇదంతా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్.
ఇక దీని తర్వాత నెక్స్ట్ వైద్య వ్యర్థాల గురించి అంటే మెడికల్ వేస్టేజ్ అని అంటాం కదా. సో ఈ మెడికల్ వేస్టేజ్కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాన్ని ఏమంటున్నాం మనం, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఏజెన్సీ. సో ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నాం. ఇది ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాం, ఒక నివేదికని ఇచ్చింది. సో ఈ రిపోర్ట్ దేనికి సంబంధించింది అని అంటే మెడికల్ వేస్టేజ్కి సంబంధించినటువంటి రిపోర్ట్. సో మరి ఈ మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక బిట్ ఇస్తాను. WHO అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1948 ఏప్రిల్ 7 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, జీకే బిట్ రాదు కావచ్చు ఎగ్జామ్లో, బట్ గుర్తుంచుకోండి ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1948 ఏప్రిల్ 7 అని చెప్పేసి అంటున్నాం. ఏది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మనం ఎప్పటి నుంచి ఎక్కువగా వింటున్నాము అని అంటే పాండమిక్ COVID-19 అనేది వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా WHO అనే దాని గురించి అంత ముందు కంటే ఎక్కువ వినడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ WHO ఏం చెప్పింది అని అంటే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది, అది మెడికల్ వేస్టేజ్కి అని అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. WHO కానీ, యునైటెడ్ నేషన్ కానీ, యునెస్కో కానీ, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కానీ, ఎకనామిక్ ఆర్గనైజేషన్ కానీ, అలాగే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా కౌన్సిల్ కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఇచ్చినటువంటి మెడికల్ వేస్టేజ్కి సంబంధించి ఏంటి అని అంటే ఈ COVID-19 వలన ప్రపంచంలో మెడికల్ వేస్టేజ్ బాగా పెరిగింది అని చెప్పేసి WHO చెప్తా ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది ఏం చేసిందట అంటే 2020 మార్చి నుంచి 2021 నవంబర్ వరకు కూడా 87,000 టన్నుల, ఎంత అంటున్నాం, 87,000 టన్స్కి సంబంధించినటువంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను పంపింది. ఎవరికి, ప్రపంచ దేశాలకి పంపింది. సో అప్పుడు పంపినటువంటి 87,000 టన్నులకి సంబంధించినటువంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు, మెడికల్ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వేస్టేజ్గా మారాయి అని చెప్పేసి అంచనా వేసింది. ఇక దీంతో పాటు 140 మిలియన్ టన్స్కి సంబంధించినటువంటి కిట్స్ని కూడా పంపింది. ఏంటి, కిట్స్ని, ఈ COVID-19కి సంబంధించినటువంటి కిట్స్ని కూడా ఎంత పంపింది అంటే 140 మిలియన్ టన్స్ని ప్రపంచ దేశాలకు పంపింది. లలో 2,600 టన్నుల వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అయి ఉంటాయి అని చెప్పేసి కూడా WHO ప్రజెంట్ రిపోర్ట్లో అంచనాలను వేయడం జరిగింది. ఇక దీంతో పాటు ఇది రసాయన వ్యర్థాలుగా ఎంత మారింది అని అంటే ఇది వాటర్ పర్సెంటేజ్లో చెప్పాల్సి వచ్చినప్పుడు 7,31,000 లీటర్ల రసాయన వ్యర్థాలు కూడా ఈ కిట్ల ద్వారా బయటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరుగుతూ ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక దీంతో పాటు మొత్తం 8 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను కూడా WHO ప్రపంచ దేశాలకి పంపింది. ఎన్ని బిలియన్ డోసులు అని అంటున్నాం, 8 బిలియన్ డోసులు అని అంటున్నాం. సో ఇలా ఈ టీకాలకి సంబంధించి మనం ఈ మెడికల్ అంటే మనం టీకా వేయించుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సిరంజులు కానీ, సేఫ్టీ బ్యాగ్స్ కానీ, అలాగే సూదులు ఏవైతే నిడిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి కానీ, వీటికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు 1,44,000 టన్నులు ఇప్పటికే వేస్టేజ్ రూపంలో అయ్యాయి అని చెప్పేసి కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ప్రపంచంలోనే ప్రొడ్యూస్ అవుతున్నటువంటి మెడికల్ వేస్టేజ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇటీవల ఎవరిచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో అది ఇంకా డీప్గా మనల్ని క్వశ్చన్ రూపంలో అడగాలి, దీని మీద ఇంకా నాలెడ్జ్ని టెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఏవైతే ఫిగర్స్ ఉన్నాయో వాటిని గురించి అడగడానికి అవకాశం ఉంది. ఇక ఈ నివేదిక ప్రకారం 30% ఆరోగ్య సంరక్షణకి సంబంధించి వైద్య వ్యర్థాలను నిర్వహించడానికి సిద్ధంగా లేరు అని కూడా చెప్తా ఉంది. మొత్తం మెడికల్ వేస్టేజ్ వస్తుంది, ఇందులో 30% మొత్తానికే ఈ మెడికల్ వేస్టేజ్ని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా లేరు అని చెప్పేసి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 60% తక్కువ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఈ వేస్టేజ్ని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉంది.
సో ఇలా ఈ మెడికల్ వేస్టేజీని మరి అరికట్టాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పేసి కూడా WHO ఈ రిపోర్ట్ సందర్భంగా చెప్తా ఉంది అని అంటే కోవిడ్-19 వ్యర్థ పదార్థాల నిర్వహణ సమస్యలను బలమైన జాతీయ విధానాల ద్వారా నేషనల్ పాలసీస్ ద్వారా అరికట్టవచ్చు అని చెప్తుంది. ప్రజలకి సంబంధించినటువంటి జవాబుదారీతనం ద్వారా దీన్ని అరికట్టవచ్చు అని చెప్తుంది. అలాగే క్రమమైనటువంటి పర్యవేక్షణ పరివర్తన మార్పులు దీంతో పాటు శ్రామిక శక్తి అభివృద్ధిని పెంచడం ద్వారా కూడా మెడికల్ వేస్టేజ్ని అరికట్టే అవకాశం ఉంది ప్రపంచ దేశాలలో అని చెప్తుంది. సో ఇలా మెడికల్ వేస్టేజీకి సంబంధించి WHO ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించి హైదరాబాద్ ముచ్చింతల్ దగ్గర ఏదైతే చిన్నజీయర్ స్వామి ఆశ్రమం ఉందో అందులో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీని ఇనాగ్రేషన్ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేయడం జరిగింది. ఓకే సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించి ఇది సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అని చెప్పేసి అంటున్నాం. ఫస్ట్ లార్జెస్ట్ స్టాచ్యూ వచ్చి ఎవరిది అని అంటే ఇండియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ది. ఓకేనా. సో దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ దీని స్టాచ్యూ అని అంటున్నాం. ఇంకా దీని హైట్ వచ్చి 216 ఫీట్స్ అని అంటున్నాం. 216 ఫీట్స్ తోటి ఈ స్టాచ్యూ అనేది ఉంది. దీని ఇనాగ్రేషన్ అనేది 5 ఫిబ్రవరి 2022 జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే హైదరాబాద్కి శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ముచ్చింతల్ దగ్గర ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటిదే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అటెండ్ అయ్యారు అని అంటున్నాం. మరి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఇప్పుడు ఈ రామానుజాచార్యులు ఎవరు అని అంటే ఇతనే రామానుజాచార్యులు. సార్ ఈ విగ్రహం ఎక్కడ తయారు చేశారు సార్ ఇంత పెద్ద విగ్రహం అంటే ఇది మేడ్ ఇన్ చైనాలో డిజైన్ చేయడం జరిగింది. చైనా ఇంజనీర్స్ వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు, అంటే దీన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది గుర్తుంచుకోండి. ఇతను తమిళనాడుకి సంబంధించినటువంటి శ్రీ పెరంబుద్దూరులో 1717వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఎప్పుడు 1017వ సంవత్సరంలో ఈ రామానుజాచార్యుల వారు తమిళనాడులో జన్మించడం జరిగింది. మరి ఈయన తమిళనాడులో జన్మించిన తర్వాత 1017 తర్వాత ఇతను ఏంటంటే భారతదేశంలో అన్ని ప్రాంతాలని సందర్శించడం జరిగింది, పర్యటన చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇతన్ని వైదిక తత్వవేత్త సంఘ సంస్కర్తగా అందరూ గౌరవించారు. ఏమంటున్నాం? వైదిక తత్వవేత్త అలాగే సంఘ సంస్కర్త రామానుజాచార్యుల వారు అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి 1000వ సంవత్సరం అప్పుడే ఇతను, మనం ఇప్పుడు 2022లో ఉన్నాం. సో 1000వ సంవత్సరం అప్పుడే 1000 సంవత్సరాల క్రితమే ఇతను సంఘ సంస్కర్తగా వైదిక తత్వవేత్తగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని గౌరవించడం కోసం ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి పేరుతో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఇది, దీన్ని గుర్తుంచుకోండి. ఇక ఇతను భక్తి ఉద్యమానికి సంబంధించి పునర్జీవాన్ని ఇచ్చాడు అనేది కూడా ఈ కాన్సెప్ట్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక దీంతో పాటు నవరత్నాలు అని పిలువబడేటువంటి 9 గ్రంథాలను కూడా ఈ రామానుజాచార్యుల వారు రచించడం జరిగింది. ఇటీవల హైదరాబాదు చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి సంబంధించి సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అనేది ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి ఈ రామానుజాచార్యుల వారికి సంబంధించి ఇతను రాసినటువంటిది ఏంటి అని అంటే, రైటింగ్స్ ఏంటి అని అంటే నవరత్నాలు అని పిలువబడేటువంటి 9 గ్రంథాలను రచించాడు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇక దీని తర్వాత మనం ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. సార్ ఈ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో ఈ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించి ITS అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది కొరియన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, ఉత్తర కొరియాకి కాదు దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి కొరియన్ టెక్నాలజీ అని అంటున్నాం. ఈ కొరియన్ టెక్నాలజీకి సంబంధించి ఈ ITS ఏదైతే ఉందో దీనిని ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని అంటున్నాం. ఇది ITSలో విజువల్ మేనేజింగ్ సర్వీస్, వీడియో ఇండిపెండెన్స్ డిటెక్షన్, ట్రాఫిక్ ఉల్లంఘనకి సంబంధించినటువంటి నిబంధనలను గుర్తించే నిఘా, వాహన గుర్తింపు, డ్రోన్ ఆధారిత నిఘా, టన్నెల్ మేనేజ్మెంట్ సిస్టమ్, స్పీడ్ మరియు
ఎన్ఫోర్స్మెంట్స్ ఉన్నాయి అని అంటున్నాం. దేనిలో ఉన్నాయి ఇవన్నీ కూడా? ఈ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఉన్నాయి అని అంటున్నాం. ఈ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఉన్నటువంటి దీనిని గురించి మనం ఎందుకు చెప్తా ఉన్నాము అని అంటే, ముంబై నాగపూర్కి సంబంధించి 16 గంటల టైం జర్నీ అనేది ఉంది. ఎన్ని గంటలు పడుతుంది? 16 hours వెహికల్స్లో పెడితే పడుతుంది. ఇలా 16 అవర్స్కి సంబంధించి ఈ 16 అవర్స్కి సంబంధించినటువంటి ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు, దీన్ని 8 అవర్స్కి తగ్గించేందుకు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ బాంబే నుంచి నాగపూర్కి సంబంధించి 8 లైన్స్ రోడ్స్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఇది ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎన్ని లైన్స్లో ఉంది? 8 లైన్స్లో ముంబై నుంచి నాగపూర్కి సంబంధించి ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు ఇది. సో దీనికి సంబంధించి ప్రయాణించడానికి దూరం ఎంత తగ్గుతుంది, టైం ఎంత తగ్గుతుంది అని అంటే 16 గంటల నుంచి 8 గంటలు తగ్గుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి అని అంటున్నా? ముంబై నుంచి నాగపూర్కి సంబంధించి. సో ఈ ముంబై నుంచి నాగపూర్కి నిర్మిస్తున్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఐటీఎస్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇలా డెవలప్ చేస్తున్నటువంటి ఈ సిస్టమ్కి సంబంధించి దీనిని ముంబై అండ్ నాగపూర్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో దానిలో వాడబోతూ ఉన్నారు. సో అలా వాడుతున్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇటీవల ఏ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని వాడారు అని అంటే ముంబై నాగపూర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ వేలో వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏంటి అని అంటే కొరియన్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ సిస్టమ్ గురించి గుర్తుంచుకోవాలి. ఈ ఎక్స్ప్రెస్ వే అనేది ఎప్పుడు ప్రారంభించబడుతుంది అని అంటే ఫిబ్రవరిలో ప్రారంభించబడుతుంది. అంటే ఈ మంత్కి సంబంధించి లాస్ట్ వీక్లో దీన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు అని అంటున్నాం? లాస్ట్ వీక్లో ఈ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించినటువంటి మొదటి దశను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా దీనికి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు ఈ మొత్తం కాన్సెప్ట్ని కూడా గుర్తుంచుకోండి. వెహికల్స్ మొత్తం కూడా ఈ వేపై 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలాగా ఈ ఎక్స్ప్రెస్ వేని డిజైన్ చేయడం జరిగింది. సార్ దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు సార్ అని అంటే మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది నిర్మించడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి సహకార నిధిగా కొరియన్ ఫండింగ్ చేస్తూ ఉంది. అందుకే ఈ కొరియాకి సంబంధించినటువంటి ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది ఈ రోడ్కి సంబంధించి ఈ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి వాడుతూ ఉన్నాం. ఇక భారతదేశంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే ఏంటి అని అంటే ఇక నుంచి మీరు గుర్తుంచుకోవాల్సింది ముంబై అండ్ నాగపూర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ వే 16 గంటలు ఉన్నటువంటి ప్రస్తుత జర్నీ 8 గంటలకు తగ్గుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి 150 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించవచ్చు. అలాగే ఈ ఎక్స్ప్రెస్ వే అనేది 8 లైన్స్ రోడ్స్ తోటి ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, ఇందులో వాడుతున్నటువంటి టెక్నాలజీ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ నెదర్లాండ్స్లో కొత్త హెచ్ఐవి వేరియంట్ని కనుగొనడం జరిగింది. నెదర్లాండ్కి సంబంధించినటువంటి సైంటిస్ట్స్ ఏమంటున్నాం, మనం ఇప్పుడు కోవిడ్ వేరియంట్స్ చూస్తున్నాం. నేను కోవిడ్ వేరియంట్ గురించి చెప్పట్లేదు, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. దేనిని గురించి చెప్తున్నాను అంటే ఇది కొత్తగా వచ్చినటువంటి హెచ్ఐవి వేరియంట్ అని అంటున్నాం. సో ఈ హెచ్ఐవి వేరియంట్ని ఎక్కడ కనుక్కున్నారు? ఇటీవల కొత్త హెచ్ఐవి వేరియంట్ అంటే నెదర్లాండ్స్ అని అంటున్నాం. సో ఈ వేరియంట్కి ఏమని పేరు పెట్టారు అని అంటే విబి వేరియంట్ అని పేరు పెట్టారు. ఏం వేరియంట్ అంటున్నాం? విబి వేరియంట్, విజువల్లీ బేస్డ్ వేరియంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం? విజువల్లీ బేస్డ్ వేరియంట్ అని చెప్పేసి పేరుని పెట్టడం జరిగింది. ఇక ఈ కొత్త హెచ్ఐవి వేరియంట్కి సంబంధించి 1980 మరియు 90ల మధ్యలో ఇది మొదటిసారి ఉద్భవించింది. కానీ ఇప్పుడు కొత్తగా నెదర్లాండ్స్లో దీన్ని కనుగొనడం జరిగింది. ఈ వేరియంట్ని 2010 నుంచి ఇది క్షీణించడం ప్రారంభించింది. అయితే ఆ తర్వాత ఏమైందనంటే ఉగాండాకి సంబంధించినటువంటి దేశంలో, అలాగే ఈ యుఎస్కి సంబంధించినటువంటి పశ్చిమ ఐరోపా దేశాలకి సంబంధించినటువంటివి కలిపి ఈ హెచ్ఐవి కొత్త వేరియంట్ కోసం ఏం ప్రారంభించాయి అని అంటే బీహైవ్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. హెచ్ఐవికి సంబంధించి కొత్త వేరియంట్కి సంబంధించిన ప్రయోగాల కోసం ఇటీవల కనుగొనబడి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరేమిటి అని అడగవచ్చు.
హెచ్ఐవి వేరియంట్ అంటేనేమో విబి వేరియంట్. సో ప్రాజెక్ట్ ఏంటి, దీనికి సంబంధించిన రీసెర్చ్ కోసం అని అంటే బీహైవ్, ఏమంటున్నాం, బీహైవ్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. సో ఇది దేనికి సంబంధించి చేస్తున్నారు అని అంటే హెచ్ఐవి కొత్త వేరియంట్కి సంబంధించి, అది విబి వేరియంట్, విజువల్లీ బేస్డ్ వేరియంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇక ఇది ఉగాండాలో తగ్గుముఖం పడితే ఇప్పుడు యూఎస్ కానీ ఐరోపా దేశాలలో దీని ప్రాధాన్యత పెరుగుతుంది, దీని వేరియంట్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఈ హెచ్ఐవికి సంబంధించి ఇంకా ఏమంటున్నాము అని అంటే ఈ వేరియంట్ సోకినటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వీరిని CD4 క్షీణత 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అంటున్నాం. సో CD4 అంటే మళ్ళీ తెలుసుకోవాలి ఇక్కడ. సో ఏవైతే కణాలు ఉంటాయో వాటికి సంబంధించి శరీర ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి, దాన్ని CD4T అని చెప్పేసి అంటా ఉన్నాం, CD4 అని అంటున్నాం. సో ఇలా ఈ వేరియంట్కి సంబంధించి దీన్ని విబి వేరియంట్ అని పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి బీహైవ్ ప్రాజెక్ట్ ద్వారా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది అని అంటున్నాం. దీనికి సంబంధించి ఎక్కువ మ్యూటేషన్స్ ఉన్నాయి, ఇది రోగ నిరోధక శక్తిని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఈ విబి వేరియంట్ హెచ్ఐవి దాని గురించి గుర్తుంచుకోండి. ఇది ఇటీవల ఎక్కడ గుర్తించడం జరిగింది అని అంటే నెదర్లాండ్స్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇలా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించడం జరుగుతుంది అని అంటే Feb 1 నుంచి 7th వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. సింపుల్గా ఈ వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్ని ఏమంటున్నాం మనం తెలుగులో అంటే ప్రపంచ సర్వమత సామరస్య వారోత్సవం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నాం దాన్ని? February 1 నుంచి February 7th వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రపంచ సంస్కృతి, శాంతి, అహింసను ప్రోత్సహించడానికి రూపొందించినటువంటిదే ఈ వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్. దీన్నే ప్రపంచ సర్వమత సామరస్య వారోత్సవం అని అంటున్నారు. సింపుల్గా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల ప్రపంచ సర్వమత సామరస్య వారోత్సవాన్ని ఎప్పుడు జరిపారు అని అంటే మీ ఆన్సర్ February 1 నుంచి February 7th వరకు అని డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. సో అలా మరి ఇది మొదటిసారి ఎప్పుడు దీన్ని ప్రతిపాదించడం జరిగింది, ఎక్కడ ప్రతిపాదించడం జరిగింది, ఎవరు ప్రతిపాదించారు అని అంటే 2010లో జోర్డాన్కి సంబంధించినటువంటి రాజు అబ్దుల్లా II అనే అతను ఐక్యరాజ్య సమితిలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. క్వశ్చన్లో దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అని అడగవచ్చు. స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ అయితే సెకండ్ పాయింట్, ఐక్యరాజ్య సమితిలో జోర్డన్ రాజు అబ్దుల్లా II దీన్ని 2010లో ప్రతిపాదించడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో అంటారు. ఆ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది. సో ఇలా ఈ 2 పాయింట్స్ని గుర్తుంచుకోండి. ఇక కామన్వెల్త్ ఇనిషియేషన్ అనేది 2007లో ప్రారంభించబడింది. దీనికి సంబంధించి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సాధారణ ప్రాథమిక మతపరమైనటువంటివి, ఆజ్ఞల ఆధారంగా చర్చలు జరపాలి అని చెప్పేసి ముస్లిం క్రైస్తవ నాయకులకు పిలుపునిచ్చినటువంటిదే ఈ కామన్వెల్త్ ఇనిషియేటివ్. ఓకేనా? ఆ తర్వాత ఈ జోర్డాన్ రాజ్ అబ్దుల్లా II ఏం చేసినాడు అని అంటే వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. సో ఇలా ఈ వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మోనిక్ వీక్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వీక్గా గుర్తుంచుకోండి. మనం ఇంపార్టెంట్ డేట్స్ని గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్లో భారతదేశంలో నిరుద్యోగిత. సో ఇదందరికీ తెలుసు, మనందరికీ సంబంధించినటువంటి టాపిక్. సో మరి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అనే దానికి సంబంధించి ఇటీవల ఒక రిపోర్ట్ రావడం జరిగింది. సో ఇది 2021 డిసెంబర్కి బిఫోర్ ఉన్నటువంటి రిపోర్ట్తో పాటు జనవరిలో ఎలా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఏ రాష్ట్రాలలో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అనేది ఈ జనవరికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది. సో దీన్ని కూడా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఎకానమీకి సంబంధించి ఎస్పెషల్లీ మనం చదువుతున్నటువంటి గ్రూప్ 1, 2, 3 కానీ అదర్ కాంపిటేటివ్లో కానీ దీనికి సంబంధించి బిట్స్ ఉంటాయండి, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, పావర్టీకి సంబంధించి. సో ఇలా ఇది మనకి ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు అని అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని అంటున్నాం, CMIE వారు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎకనామిక్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇది జనవరి 2022కి సంబంధించి భారతదేశంలో నిరుద్యోగత రేటు తగ్గింది, గతంతో పోల్చుకుంటే అది 6.57గా ఉంది అని చెప్పేసి
చెప్తా ఉంది. నిరుద్యోగత రేట్ అనేది గత 4 నెలలతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు తగ్గింది అని చెప్తున్నారు. సో గత 4 నెలలలో గరిష్ట స్థాయి ఎంత అని అంటే 7.91 ఉండింది. ఇప్పుడు నిరుద్యోగత స్థాయి జనవరిలో ఎంత ఉంది అని అంటే 6.57 ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. బట్ ఇంత ఉండడం కూడా చాలా ఎక్కువ నిరుద్యోగిత అనేది ప్రజెంట్ భారతదేశంలో ఉంది, మనందరం ఫేస్ చేస్తున్నాం. సో ఇలా ఈ నిరుద్యోగితకి సంబంధించి నవంబర్లో ఇది 6.97గా ఉండడం జరిగింది. ఇప్పుడు అది ఇంకా కొంచెం తగ్గి 6.57కి మారింది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో తక్కువ నిరుద్యోగిత ఉంది అని అంటే తెలంగాణలోనే తక్కువ నిరుద్యోగిత ఉంది, అది 0.7%గా ఉంది అని చెప్పేసి ప్రజెంట్ రిపోర్ట్ చెప్తా ఉంది ఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక దీంతో పాటు గుజరాత్లో 1.2% నిరుద్యోగిత ఉంది, మేఘాలయలో 1.5% ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది, ఒడిశాలో 1.8, కర్ణాటకలో 2.9 నిరుద్యోగిత అనేది నమోదయ్యింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి ఏ రాష్ట్రాలలో అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉంది అనేది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది అని అంటే జనవరి 2022 ప్రకారం హర్యానా అనే రాష్ట్రంలో అత్యధికంగా నిరుద్యోగిత ఉంది అని చెప్పేసి ఈ ప్రజెంట్ రిపోర్ట్ అనేది చెప్తా ఉంది. ఎంత పర్సెంట్ ఉంది హర్యానాలో అంటే 23.4%గా నమోదవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు నెక్స్ట్ రాజస్థాన్లో 18.9%గా ఉంది, త్రిపురలో 17.1%గా ఉంది, జమ్మూ కాశ్మీర్లో 15% ఉంది, ఢిల్లీలో 14.1%గా ఉంది. సో నిరుద్యోగితకి సంబంధించి ఎక్కువ ఏ రాష్ట్రంలో నిరుద్యోగిత ఉంది అని అంటే మనం హర్యానా అని చెప్పాలి, తక్కువ ఏ రాష్ట్రంలో నమోదైంది అని అంటే తెలంగాణ అని చెప్పాలి. ఈ రెండింటిని కూడా గుర్తుంచుకోండి. ఇంకా హర్యానా తర్వాత ఎక్కువగా నిరుద్యోగం అనేది రాజస్థాన్లో ఉంది. ఇక తెలంగాణలో తక్కువ నిరుద్యోగితగా నిరుద్యోగం నమోదైంది అని అంటున్నాం కదా, దాని తర్వాత ఏ రాష్ట్రం ఉంది అని అంటే గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత గ్రామీణ నిరుద్యోగం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 2022 జనవరిలో గ్రామీణ నిరుద్యోగం అనేది 5.84%గా ఉంది అని చెప్పేసి దానికి తగ్గింది అని అంటున్నాం. అంతకుముందు ఎంత ఉంది అని అంటే 2021లో 7.28%గా ఉంది అన్ఎంప్లాయ్మెంట్. ఇక పట్టణ నిరుద్యోగానికి సంబంధించి 2021లో 9.30%గా ఉంటే ఇది ఇప్పుడు 8.16%గా ఉంది. ఓవరాల్గా నిరుద్యోగిత రేటు అన్నిట్లలో కూడా తగ్గింది. రాష్ట్రాల వారీగా చూస్తే హర్యానాలో ఎక్కువ ఉంది, రాష్ట్రాల వారీగా తక్కువ నిరుద్యోగిత ఎక్కడ నమోదైంది అని అంటే తెలంగాణలో నమోదైంది అని చెప్పేసి ఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఇస్తున్నటువంటి రిపోర్ట్ని గురించి. ఇది ఓన్లీ జనవరి మంత్ని పోల్చి చెప్తూ ఇచ్చినటువంటి రిపోర్ట్. జస్ట్ దీన్ని మీరు తెలుసుకొని పెట్టుకోండి, నెక్స్ట్ దీనికి అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. ఇక పర్యావరణం మరియు అటవీ అనుమతులకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మనకు చాలా రేర్గా ఈ కాన్సెప్ట్ దొరుకుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్లో ప్రయారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అండ్ అటవీ అనుమతులకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26కి సంబంధించి మొదలు పెట్టాలి. ఇది గ్లాస్గోలో జరిగింది. సో ఇది నేను చాలా సందర్భాలలో చెప్తా వస్తూ ఉన్నాను. ఇందులో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక ప్రామిస్ చేయడం జరిగింది. ఏమని ప్రామిస్ చేసినారు అని అంటే 2070 కల్లా భారతదేశంలో జీరో ఉద్గారాల దేశంగా భారతదేశంను మారుస్తాము అని అన్నారు. మరి దానికి సంబంధించి పర్యావరణం అనేది అత్యంత కీలకం. వాతావరణ మార్పులు అనేవి ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ టైంలో పర్యావరణ అనుమతులకి సంబంధించి 2014 నుంచి 19కి ఉన్నటువంటి పర్యావరణ అనుమతులపైన ఒక అంశం బయటకు వచ్చింది. ఏమని చెప్పింది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి 11,500 పర్యావరణ అనుమతులు అనేవి 2014 నుంచి 2019 మధ్యన మంజూరు చేయబడ్డాయి అని చెప్పేసి చెప్పింది. ఇంత పెద్ద మేర అనుమతులు ఇస్తే భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడడం, వాతావరణ మార్పులకు లోను కాకుండా చూడడం అనేది ఇంపాసిబుల్ అనేది ఇప్పుడు పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి మాట. మరి ఇలా ఎక్కువగా అనుమతులు అనేవి ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి అని అంటే రాజకీయంగా ఒక ఇంటెన్షన్, అంటే పర్యావరణాన్ని కాపాడాలన్న ఇంటెన్షన్ లేకపోవడమే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ఏం చెప్తుంది అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి పర్యావరణాన్ని కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ చర్యలను కొనసాగించాలి అని చెప్తా ఉంది. ఇక ఆర్టికల్ 51 ఏం చెప్తా ఉంది అని అంటే ప్రతి పౌరుడు కూడా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పాటుపడాలి అని చెప్పేసి కూడా
ఈ ఆర్టికల్ 51A చెప్తా ఉంది. 48A ప్రభుత్వం కాపాడాల్సినటువంటి విధులు బాధ్యతల గురించి చెప్తా ఉంది పర్యావరణానికి సంబంధించి. ఆర్టికల్ 51 వ్యక్తిగతంగా మనం చేయాల్సినటువంటి బాధ్యతలను గురించి చెప్తా ఉంది పర్యావరణానికి సంబంధించి. ఓకేనా? సో ఇలా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు ఉంది? June 5th. ఇది కూడా జస్ట్ మీరు అప్డేట్ చేసుకోండి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి. ఓకేనా? ఇక వన్యప్రాణులకి సంబంధించినటువంటి రక్షణ చట్టం అనేది 1972 ఉంది. అలాగే అటవీ పరిరక్షణ చట్టం 1980 ఉంది. ఇక పర్యావరణ రక్షణ చట్టం 1986 ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది 2010 ఉంది. ఇక దీంతో పాటు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ 2011 ఉంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006 అనేది కూడా మనకు ఉంది. సో ఇలాంటి చట్టాలు ఉన్న అనుమతులు అనేవి చాలా సులువుగా లభిస్తున్నాయి. దీనివల్ల పర్యావరణం అనేది దెబ్బతింటుంది అనేది ప్రజెంట్ ఉన్నటువంటి కాన్సెప్ట్. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక 2006లో భారతదేశంలో ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితులు, వాటికి సంబంధించినటువంటి అనుమతులను చూసినటువంటి ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్కి రిలేటెడ్గా అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ, ఇది ఏం చేసింది అంటే భారతదేశంలోని అన్ని పర్యావరణ సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన నిధుల పరిమితులకి సంబంధించి బలమైన రాజకీయ సంకల్పం లేకపోవడమే అని చెప్పేసి చెప్పింది. సార్ మరి పర్యావరణాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఏం కావాలి సార్ అంటే యాక్ట్స్తో పాటు పర్యావరణానికి సంబంధించి పనిచేసేటువంటి సిబ్బంది కావాలి. ఒక ప్రాజెక్ట్ ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటుంది, మరొక ప్రాజెక్ట్ సౌత్ ఇండియాలో ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ వచ్చి నార్త్ ఈస్టర్న్లో ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ వచ్చి వెస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఇంతమంది అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు వీటిపైన పనిచేయడానికి సరిపడినటువంటి సిబ్బంది అనేది లేదు. మనం ఇంతకుముందు చెప్పాం పర్యావరణాన్ని కాపాడడం కోసం సుప్రీంకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించింది అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇలాంటి సర్వీసెస్ ఉన్నట్లు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉన్నట్లు ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ని ఎందుకు తీసుకురారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అంటే పర్యావరణ అనుమతులలో చాలా అవినీతి జరుగుతూ ఉంది. అలాగే అనుమతులు అనేవి ఈజీగా వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులకి సంబంధించి పెద్ద ఎత్తున లాస్ అవుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ పర్యావరణానికి సంబంధించి అనుమతులకు సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఇదంతా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక ఇంతకుముందు మీకు చెప్పినటువంటి కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ ఏదైతే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉందో దానికి సంబంధించి కూడా ఏం చేసినారు అని అంటే అనుమతులను అనేది ఈజీగా మంజూరు చేయడం జరిగింది అని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది, ఒక అది ఉంది. ఇక దాంతోపాటు ఈ 2000 మెగావాట్లకి సంబంధించి సుబామ్ సిరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అనుమతులను కూడా చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఇక ఈ దిబాంగ్కి సంబంధించి బహుళార్థ ప్రాజెక్ట్ అనేది ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఇతరులు కానీ ఈ ప్రాజెక్టు విషయంలో అసలు పర్యావరణ అంశాలను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలా ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని కూడా మీరు ప్రత్యేకంగా అప్డేట్ చేసుకోండి ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం ఐకాన్ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.